బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు బంగారం నగల అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. ఐటీ దాడుల్లో బయటపడే ప్రతి గ్రాము బంగారానికి లెక్క చూపించాల్సిందేనని ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. పురుషులు 100 గ్రాముల బంగారం కలిగి ఉండొచ్చు, వివాహితుల దగ్గర అరకిలో బంగారం ఉండొచ్చు అని తెలిపారు. అవివాహితులు 250 గ్రాముల బంగారం కలిగి ఉండవచ్చు. బంగారానికి ఆధారం చూపిస్తే పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. వారసత్వంగా వచ్చిన లెక్క చూపిన ఆదాయం ద్వారా వచ్చిన బంగారానికి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కూడా ఆర్థిక శాఖ స్పష్టం చేస్తోంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు. సారథి, చెప్పండి, ఇటు బంగారు నగల అంశంపై బంగారానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ ఇస్తోంది కేంద్రం. పూర్తి అప్డేట్స్. అంటే రఘు, మొత్తం బంగారానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకోబోతున్న కేంద్రం అంటూ గత కొన్ని రోజులుగా అయితే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. బంగారం అనేది ఇప్పుడు చాలా మంది వరకు ఇండియన్ సైకాలజీ ప్రకారం బంగారాన్ని ఇళ్లలోనే దాచుకుంటారు, డబ్బుని బంగారు రూపంలోకి మార్చి. దానివల్ల చాలా మనీ అటు బంగారం కూడా స్టాక్ లోకి వెళ్ళిపోతున్నాయి తప్ప అది అంటే లావాదేవీల్లో ఉండడం లేదు. దానివల్ల చాలా సంపద అక్రమంగా పోగుపడుతుంది. తెలియకుండా కూడా భారతీయులందరూ కూడా చేసుకుంటున్న ఒక పని. కాబట్టి దానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆడవాళ్ళు ఎవరైనా మహిళలు, వివాహమైన ఆడవాళ్ళు తమ దగ్గర ఒక 500 గ్రాముల వరకు మాత్రం బంగారం ఉంచుకోవచ్చు. అంటే దాదాపు 1 కేజీ బంగారం. అదేవిధంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో, మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం 1/4 కేజీ వరకు బంగారం వాళ్ళు ఉంచుకోవచ్చు, 250 గ్రాముల వరకు. ఇక పురుషులు కూడా బంగారం ధరించే అలవాటు చాలా మందికి ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు 100 గ్రాముల బంగారాన్ని ధరించవచ్చు. ఎలాంటి తప్పు లేదు, వాళ్ళు ఉంచుకున్న దాని మీద ఎలాంటి పన్ను ఉండదు. అది కాకుండా చాలా కుటుంబాల్లో వారసత్వంగా తాతల నుంచి ముత్తాతల నుంచి వస్తున్నటువంటి బంగారు ఆభరణాలు ఉంటూ ఉంటాయి. 7 వారాల నగరని, అదేవిధంగా నల్లపొత్తులు అంటే ఇలాంటివన్నీ ఉంటాయి. వాటికి సంబంధించి ఎలాంటి పన్ను ఉండదు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ తో కట్టేస్తూ ఎప్పటికప్పుడు వచ్చే ఆదాయం మీద బంగారం కొంటే కనుక దానికి ఇప్పుడు ఎలాంటి అభ్యంతరం లేదు, వాటికి పన్ను ఉంటుందని కేంద్ర ఆర్థిక చెప్పింది. అవి కాకుండా ఆదాయం చూపకుండా కొన్న బంగారం కానీ, అదేవిధంగా అక్రమంగా పోగు చేసిన బ్లాక్ మనీతో కొన్నటువంటి బంగారం కానీ ఉన్న వాటిలో మాత్రం ఖచ్చితంగా పన్ను ఉంటుంది. ఆ పన్ను కూడా గట్టిగా ఉంటుందని కూడా కేంద్రం చెప్పింది. అంటే చాలా మంది బ్లాక్ మనీ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత, ఈ పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలా మంది ఈ మధ్యకాలంలో బంగారం రూపంలోకి మార్చేస్తున్నారు. తమ దగ్గర ఉన్న బ్లాక్ మనీ అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ బంగారం పైన దృష్టి పెట్టింది కేంద్రం. మోడీ కాలకే తీసుకున్న చాలా కీలకమైన నిర్ణయంగా దీన్ని భావించవచ్చు. అయితే ఇది సామాన్య కుటుంబీకుల మీద పెద్దగా ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. ఎందుకంటే సామాన్య కుటుంబీకులు అందరూ కూడా ఎవరు 1/2 కేజీ మించి కూడా బంగారం నుంచి కుటుంబంలో 4 ఉంటారు కాబట్టి ఒకవేళ అందులో పురుషుల్లో 100 గ్రాములు వేసుకున్నా 2 మహిళలు ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఒక 1/2 కేజీ వరకు కూడా బంగారం వాళ్ళ దగ్గర ఉంచుకోవచ్చు. కేజీల మించి బంగారం మధ్యతరగతి కుటుంబానికి దగ్గర ఉండే అవకాశం లేదు కాబట్టి అది సామాన్య కుటుంబంలో పేద కుటుంబాల మీదకి పెద్ద ఎఫెక్ట్ చూపించదు. ఎవరైతే బ్లాక్ మనీని బంగారం రూపంలోకి మార్చి తమ ఇళ్లలో దాస్తారో వాళ్ళకి మాత్రం గట్టి ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. వాళ్ళు ఖచ్చితంగా ఈ బంగారం చూపించాలి. ఏదైనా అక్కడ లెక్క చూపించకుండా కనుక ఉంటే బంగారం అది వారసత్వంగా రాకుండా ఉంటే కనుక ఖచ్చితంగా దానిపై పన్ను అయితే కేంద్రానికి కట్టాల్సి ఉంటుందని చెప్పారు. అయితే దానికి శిక్షలు ఎలా ఉంటాయి అనే దాని మీద, అంటే ఎవరైనా బ్లాక్ మనీతో కనుక గోల్డ్ కొన్నట్టుంటే కనుక ఫైన్ ఎలా ఉంటుంది అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ కొంత ఫైన్ అయితే మాత్రం ఉండే అవకాశం చాలా ఎక్కువ కనబడుతుంది. ఇది ఉన్నత కుటుంబ వర్గాలకి అదేవిధంగా బ్లాక్ మనీ బంగారంలోకి మార్చిన వాళ్ళకి మాత్రం ఎఫెక్ట్ చూపించే అవకాశం ఎక్కువ కనబడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సారథి.